ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యుడు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. 4 దశాబ్దాల పాటు ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్య గడిపారు. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని నమ్మి ఆచరించిన వ్యక్తి ఆయన. సెప్టెంబర్ 5 రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు. అందుకే ఆ రోజును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. టీచ్ అంటే బోధించడం, నేర్పించడం. మనకు తెలియని విషయాలను తెలియజేసే ప్రతి ఒక్కరూ టీచర్లే. ఏడాదిలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన రోజు కేటాయించి మన గురువులను గుర్తు చేసుకోవడం, విద్య నేర్పించిన వారికి కృతజ్ఞతలు చెప్పడం ఓ ఆనవాయితీగా వస్తోంది. బడిలో, కాలేజీలో, యూనివర్సిటీలో మనకు పాఠాలు నేర్పిన గురుబ్రహ్మలకు పాదాభివందనాలు. మేకప్ లేని గురువులు బడిలో ఉంటారు. మేకప్ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు. కానీ వారి పాఠాల్లో తేడా ఉండదు, వారి ఆదర్శాల్లో తేడా ఉండదు, వారు చూపించే మంచి మార్గంలో కూడా తేడా ఉండదు. సినిమాల్లో మంచి గురువు ఎప్పుడు హిట్టు కొట్టాడు. క్లాసులో లెక్చరర్ని ఆట పట్టించే ఆకతాయి స్టూడెంట్స్ గురించి హాస్య ధోరణిలో చెప్పిన సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాల్లో కొందరు అగ్రనటులు టీచర్ల పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో పాపులర్ హీరో హీరోయిన్లు టీచర్ల పాత్రలు పోషించింది మిస్సమ్మ చిత్రంతోనే అని చెప్పాలి. ఇందులో జమీందారీ స్కూలులో ఉన్న టీచర్ సరిగ్గా పాఠాలు చెప్పడం లేదని, జమీందారు భార్యాభర్తలు అయిన టీచర్లకు ఉద్యోగం, వసతి కల్పిస్తామని ప్రకటించడంతో మిస్సమ్మ చిత్రకథ మొదలవుతుంది. ఈ ఉద్యోగం కోసం ఎన్టీఆర్, సావిత్రి పెళ్లి అయిందని చెప్పి ఆ ఉద్యోగంలో చేరతారు. ఇక అప్పటి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు పాత్రలు తెలుగు సినిమాల్లో పెరిగి టీచర్ హోదాకు స్టార్డమ్ తెచ్చాయి. నటరత్న ఎన్టీఆర్ పలు చిత్రాల్లో ఉపాధ్యాయునిగా, అధ్యాపకునిగా నటించారు. ఎన్టీఆర్ వంటి స్టార్ బడిపంతులుగా చేయటం ఏమిటని ఆ రోజుల్లో మొదట జనం అనుకున్నారు. మాస్ హీరో ఇమేజ్ కలిగిన ఆయన నలుగురిని చితకబాదే పాత్రలు చేయకుండా, బెత్తం కూడా పట్టకుండా మెల్లగా పాఠాలు చెబుతూ ఎలా మెప్పించగలడు అని కుతూహలంగా చూశారు. స్కూల్ మాస్టారు అంటే ఇలాగే ఉంటాడు అని బడిపంతుల చిత్రంలో చేసి చూపించారు ఎన్టీఆర్. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు వంటి మంచి పాట ఉంది ఈ సినిమాలోనే. ఆ తర్వాత వివాహ బంధం, దేవత, పుణ్యవతి, విశ్వరూపం చిత్రాల్లో ఎన్టీఆర్ స్కూల్ మాస్టర్గా, లెక్చరర్గా నటించి ఆకట్టుకున్నారు. నట సామ్రాట్ ఏఎన్ఆర్ సుమంగళి, తాండవ కృష్ణుడు, గురుబ్రహ్మ చిత్రాల్లో పాఠాలు చెప్పే పాత్రల్లో నటించి అలరించారు. కోడెనాగు చిత్రంలో నటభూషణ శోభన్ బాబుకు గురువుగా ఆచార్య ఆత్రేయ నటించారు. గురువు కోసం శిష్యుడు, శిష్యుని కోసం గురువు ప్రాణాలు వదిలేసే పాత్రలు అవి. గురు శిష్యుల అనుబంధాన్ని అంత చక్కగా చూపించారు ఆ చిత్రంలో. శోభన్ బాబు సైతం బలిపీఠం చిత్రంలో బడిపంతులుగా నటించారు. అమ్మ మాట సినిమాలో హీరోయిన్కు పాఠాలు నేర్పించే పాత్రలో నటించారు. నటశేఖర కృష్ణ మనుషులు మట్టి బొమ్మల చిత్రంలో, రెబల్ స్టార్ కృష్ణరాజు త్రిశూలం సినిమాలో స్కూల్ మాస్టారు పాత్రలు పోషించారు. అలాగే మూడు ముళ్ళు సినిమాలో చంద్రమోహన్, పిచ్చి పంతులు సినిమాలో మురళీమోహన్ టీచర్ పాత్రలు పోషించారు. హీరోయిన్లలో విజయశాంతి ప్రతిఘటన చిత్రంలో లెక్చరర్గా నటించారు. శుభలేఖ సినిమాలో సుమలత కూడా టీచర్గా నటించారు. ఆ తరువాతి తరం హీరోల్లో చిరంజీవి మాస్టర్ చిత్రంలో లెక్చరర్గా నటించారు. సింహ చిత్రంలో బాలకృష్ణ అధ్యాపకునిగా నటించారు. వెంకటేష్ సుందరకాండలో లెక్చరర్గా నటించారు. ఓనమాల చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ టీచర్గా ఓ అద్భుతమైన పాత్ర పోషించారు. ఊరిలో చదువుకొని ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా సంవత్సరానికి ఒకరోజు మాతృభూమి దినోత్సవంలో పాల్గొనడానికి సొంత ఊరికి రావాలని చెప్పిన గొప్ప ఇతివృత్తంతో తయారైన చిత్రం
ఓనమాలు. నాటి సినిమాలలోనే కాదు, నేటి తరం హీరోలు కొందరు కూడా గురువు ఔన్నత్యాన్ని తెలిపే పాత్రలు పోషిస్తున్నారు. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్ దేవరకొండ పాత్ర అలాంటిదే. వీరే కాదు, మరికొందరు హీరోలు కూడా తెరపై పాఠాలు చెప్పి ఆకట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మీరు చూసిన సినిమాల్లో అటువంటి పాత్రలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తల్లిదండ్రుల తర్వాత ఏ మనిషి అయినా రుణపడేది గురువుకే. అటువంటి గురువుకి వందనాలు. సినిమా గురువులకు అభివందనాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.